కేటీఆర్ ఇష్యూ అనేది ఒకటి కొనసాగుతూనే ఉంది పార్టీలో. ఒక రకంగా నిరసనలు కొనసాగుతున్నాయి, లేకపోతే మద్దతుగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, నాయకులందరూ నిలబడుతున్నారు. ఇంకోవైపు కవిత ఇండివిజువల్గా బీసీ నాయకులను పిలిపిస్తున్నారు, మెమరాండాలు సమర్పిస్తున్నారు. దీంతో పాటుగా నిజామాబాద్, ఈరోజు పర్టికులర్గా ఆసిఫాబాద్ వెళ్ళారు. వీటన్నిటిని ఇంకో యాంగిల్లో చూస్తున్నారు. ఇలా రెండు భిన్నమైనటువంటి పార్శ్వాలు ఎందుకు కనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో? అంటే కవిత గారు జైలు నుంచి వచ్చిన తర్వాత కొంతకాలం మౌనంగానే ఉన్నారు. హాస్పిటల్ ట్రీట్మెంట్స్ కానీ కొంచెం ఆరోగ్యం కుదుటపడాలని కానీ ఆమె బయటికి రాలేదు. తర్వాత ఆమె అంతకుముందు ఏదైతే జైలు పోకముందు బీసీ నినాదం తీసుకున్నారు. ఆ రెండు డిమాండ్స్ ప్రధానంగా పెట్టింది ఆమె. ఒకటి కులగణన చేయాలనేది అంతకుముందు రౌండ్ టేబుల్ సమావేశంలో, రెండవది జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేది. ఆ జరుగుతున్న క్రమంలోనే ఆమె అరెస్ట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్లకును పార్లమెంట్ ఎలక్షన్ మధ్యకాలం సరిగ్గా పోయిన జనవరిలో ఆమె స్టార్ట్ చేసింది నినాదాన్ని. జైలు పోయి వచ్చిన తర్వాత ఒక 3 months తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. సరే, ఆ నినాదం వల్ల బీసీలకు కొంత ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది అని చెప్పి అనుకున్నాము. ఆ మేరకు జరుగుతుంది. కానీ ఆశించిన దానికంటే భిన్నమైన కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే పార్టీ చేయాల్సింది ఆమె ఎందుకు చేస్తున్నది? ఒకవేళ పార్టీ చెప్పిన స్టాండ్ ప్రకారమే ఆమె చేస్తున్నదా? పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను కూడా 1-2 సార్లు ఆమెతో పాటు వీటిలలో పార్టిసిపేట్ చేశాను. కాబట్టి నాకు కూడా చాలామంది మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా, మేము కూడా పోవాలా, మాకైతే పిలుపు రాలేదు, మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు? అంటే పర్టికులర్గా మొన్న మద్రాస్కి పార్టీ తరఫున ఒక డెలిగేషన్, అంటే మాలాంటి వాళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే బీసీ ఇంటెలెక్చువల్స్ కూడా ఉండాలి అని అన్నప్పుడు కొంతమంది నాలాంటి వాళ్ళని కూడా అందులో పెట్టారు, పార్టీలో లేకపోయినా కూడా. తర్వాత పార్టీలో ఉన్న ప్రముఖులంతా వచ్చారు. ఉదాహరణకు మత్స్వనాచారి గారు కౌన్సిల్లో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు, ఆయనతో పాటుగా మాజీ కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్ గారు వచ్చారు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు వచ్చారు. సో ఒక రౌండు తమిళనాడు పోయి అధ్యయనం చేసి రావడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ లేదు. అంటే వచ్చిన తర్వాత మళ్ళీ మేమంతా సమావేశమై ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి ఈ రోజు వరకు పిలుపు కానీ, మరి ఫర్దర్గా ఎట్లా చేద్దామనే దాని మీద కానీ ఏది లేదు. ఎందుకు అని అంటే అక్కడ ఒక పెద్ద బీసీ ఉద్యమం వచ్చింది. బీసీ ఉద్యమం అనే దానికంటే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం వచ్చింది అక్కడ, పెరియార్ రామస్వామి నాయకర్ ఆధ్వర్యంలో. అంటే మేము తీసుకున్న స్టడీ కూడా ఏంటంటే సామాజికంగా అట్లాంటి ఉద్యమాలు లేకుండా ఆ చైతన్యం పెరగదు, రాజకీయ శక్తిగా మలచలేము. అయితే మరి పార్టీ ఏమన్నా ఇప్పుడు ఈ బీసీ వాదాన్ని ఎత్తుకున్నట్టయితే వీళ్ళల్లో పోలరైజేషన్ వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఏర్పడతారేమో, ఆ పెరియార్ రామస్వామి నాయకర్ యొక్క ఇన్స్పిరేషన్తో. అక్కడ ఏ రిజర్వేషన్ అడగకుండానే సింగిల్ డిజిట్లో ఎమ్మెల్యేలు అప్పర్ క్యాస్ట్ నుంచి ఎన్నికయ్యారు. మొత్తం ఎమ్మెల్యేలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే తమిళనాడులో. ఆడేం రిజర్వేషన్ డిమాండే లేదు. ఎందుకు అంటే ఆ స్థాయిలో ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే మాకు ఎన్ని సీట్లు ఇస్తారని వీళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా కరుణానిధి కానీ, స్టాలిన్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే బీసీ డామినేటింగ్ పార్టీ కదా డిఎంకే. కాబట్టి అటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుందో ఇక్కడ అని వెనుకపోయినలేమో అని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా నాకు పార్టీ మీద ఆక్షేపణ ఉంది. ఎందుకు అంటే మీరు ఒకసారి ఎత్తుకున్న దాన్ని కొనసాగనీయట్లేదు. అధ్యయనం చేసి వచ్చిన తర్వాత రిపోర్ట్ ఇచ్చినాక సైలెంట్గా ఉన్నారు. మరి బీసీలు ఎటుపోవాలి? మరి పోనీ కవిత గారు తీసుకునే నిర్ణయాన్ని పార్టీ సపోర్ట్ చేసినట్టయితే పార్టీ నాయకులను ఎందుకని ఇన్వాల్వ్ చేయట్లేదు? పార్టీలకు అతీతంగా ఆమె బీసీ ఉద్యమాన్ని నిర్మించాలనుకున్నా కూడా ప్రతి బీసీ ఏ పార్టీలో ఉన్నా కూడా అటెండ్ కావడంలో నష్టమేం లేదు. బట్ ఆమె దగ్గర నుంచి వాళ్ళకి పిలుపు పోవడం లేదు. సో ఇవన్నీ అనుమానాల వల్ల. సో తను కవిత ఇండివిజువల్ గానే చేస్తున్నారా? పార్టీ సపోర్ట్ ఉందా? కనీసం అనుమతైనా తీసుకున్నారా లేదా? ఇక్కడ ఉన్నటువంటి బీసీ లీడర్లందరూ ఏం చెయ్యాలి? మీ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆమెకు పార్టీ ఇన్స్ట్రక్షన్స్ లేవు, పార్టీ దాన్ని ఎత్తుకోలేదు, ఆమె నువ్వు పోయి కండక్ట్ చేయమని చెప్పలేదు. అది ఆమె వ్యక్తిగతంగా చేస్తున్నది. జాగృతి అప్పుడు ఎట్లా చేసిందో బీసీ నినాదంతో జ్యోతిబా పూలే విగ్రహం పెట్టాలన్నా, లేకుంటే కులగణన విషయంలో ఆమె ఇన్వాల్వ్మెంట్ అయినా, ఈరోజు పెట్టే మీటింగ్స్ అయినా కూడా
ఆమెకున్న జాగృతి అనుభవం రీత్యా ఆమె తీసుకుంటున్నదే కానీ పార్టీ అయితే అఫీషియల్గా ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ నాయకుల్లో ఆ గందరగోళం ఉన్నదంటేనే పార్టీ నుంచి వాళ్ళకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవని. బీసీలను ఇవాళ వెంట పెట్టుకోకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు. ఇంకొకటి వాళ్ళకు కూడా నేను చెప్పదలుచుకున్నా, రాబోయే 2 ఏళ్లలో ఒక బలమైన బీసీ పార్టీ ఆవిర్భవించబోతున్నది. ఆ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీతో పొత్తు కలవకుండా ఏ పార్టీ అధికారంలోకి రాదు. సో ఇప్పుడు బీఆర్ఎస్ కి కూడా అనివార్యమైన పరిస్థితి. బీసీ పార్టీ రావడాన్ని ఎవరు ఆపలేరు. బీసీ పార్టీ వస్తున్నది, బీసీ పార్టీ వస్తున్నది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎవరు నెక్స్ట్ అధికారంలోకి రారు. తెలంగాణలో ఒక 4వ శక్తిగా బీసీ పార్టీ వస్తున్నది. బీజేపీ ఒకవేళ ఈటల రాజేందర్ని అధ్యక్షునిగా ప్రకటించి బీసీలను తమ వైపు తిప్పుకోవాలనుకున్నా ఈ పార్టీ ఆవిర్భావం మాత్రం 100% తథ్యం. సో పార్టీలకు అతీతంగా ఇప్పటిదాకా బీసీలుగా వాళ్ళు అణగారినట్టుగా ఉన్నారు, లేకుంటే వాళ్ళకి అవకాశాలు లేదు అనుకున్న వాళ్ళ, లేకుంటే ఇప్పటిదాకా పోరాటాలు చేస్తూ వస్తున్న వాళ్ళ, ఎవరు లీడ్ చేయబోతున్నారు? ప్రతి బీసీ మైండ్ లో ఉందమ్మా. ప్రతి బీసీ మైండ్ లో మాకంటూ ఒక రాజకీయ పార్టీ కావాలి, ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎట్లా ముందుకు వచ్చిందో బీసీల ప్రయోజనాల కోసం ఒక బీసీ పార్టీ కావాలనే ఆకాంక్ష ప్రతి బీసీ మైండ్లో ఉంది. అది రాజకీయాలలో ఉన్న బీసీలలో ఉంది, బయట ఉన్న బీసీలలో ఉంది, రాజకీయంగా అనగదొక్కబడ్డ బీసీలలో ఉంది, పార్టీల నిరాదరణకు గురవుతున్న బీసీలలో ఉంది, విద్యార్థులలో ఉంది, యూత్లో ఉంది, గ్రామాలలో ఉన్న స్థానిక సంస్థలలో ఉన్న ప్రజాప్రతినిధులలో కూడా ఈ వాదన ఉంది. ఒక్కసారి ఆ బీసీ పార్టీ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం కానీ ఎవరి తరం కాదు. బట్ బీసీలు తమంతా తాముగా అధికారంలోకి వస్తారంటే ఈ టర్మ్ సాధ్యం కాకపోవచ్చు. బట్ వాళ్ళు ఒకసారి పార్టీ రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత వాళ్ళను కాకుండా ఎవరు కూడా ఎలక్షన్లలో అధికారాన్ని చేజిక్కించుకోలేరు. అలయన్స్ అన్న పెట్టుకోవాలి, లేదా గెలిచిన తర్వాత కొన్ని సీట్లు గెలిచినా కూడా వాళ్ళ పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ అయినా కావాలి. అది రాబోయే రోజుల్లో జరగబోయేది. ఇక్కడ 4వ శక్తిగా బీసీ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు బీసీల గురించి ఇంత చర్చ జరుగుతున్నప్పుడు గతంలో ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా పోరాటం చేస్తూ వచ్చినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు వెరీ రీసెంట్గా మళ్ళీ బీజేపీ తరఫున రాజ్యసభకు కూడా వెళ్ళారు. ఈ మొత్తం ఎపిసోడ్లన్నీ ఇన్ని జరుగుతున్నప్పుడు ఇవన్నీ వికేంద్రీకరణగా అయి ఉన్నాయి అనిపించట్లేదా? ఇందువల్లే ఒక పార్టీ అనేది వస్తుంది. ఇప్పుడు కవిత చేస్తున్న కుట్రను బీసీలు అర్థం చేసుకున్నారమ్మా. మన దానిలో ఎదిగిన వాళ్ళని ఈ పార్టీలు తన్నుకపోతున్నాయి, తన్నుకుపోసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళలాగా ఆ పార్టీలలో పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎన్నడూ ముఖ్యమైన బాధ్యతలు ఇయ్యరు, ఏదో పనికి మాలనే పడేస్తూ ఉంటారు, చైర్మన్లో ఇంకోటో. కాబట్టి ఇంకెంత కాలం? కాబట్టి ఈటల రాజేందర్ బీజేపీలో అడ్జస్ట్ అయిపోయాడు, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో అడ్జస్ట్ అయిపోయాడు. రేపు బీసీ ముఖ్యమంత్రిని ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటే మల్లన్నకు అవకాశం ఇస్తారు, బీజేపీలో రాజేందర్కి అవకాశం ఇస్తారు. కానీ బీసీల పార్టీ కాదు కదా ఇచ్చేది. కాబట్టి మనకి ఎవడేంది ఇచ్చేది? ఇవన్ దగ్గర పోయి మనం ఎందుకు సీట్లు అడగాలి? మనమే ఇతరులకు సీట్లు ఇద్దాం. తమిళనాడులో ఎట్లయితే అప్పర్ కాస్ట్ వాళ్ళు పోయి సీట్లు అడుక్కుంటారో, సింగిల్ డిజిట్లో వాళ్ళకి సీట్లు ఎట్లయితే ఆ పార్టీలు ఇస్తున్నాయో ఇక్కడ కూడా మనం అది చేయాలి అనేది జయశంకర్ గారు కూడా చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు అవకాశం వస్తుంది రాజ్యాధికారం చేజిక్కించుకోవడానికి, అణగారిన వాళ్లకు వాటా దక్కాలే. ఈ అగ్రకులాలు పార్టీలు పెట్టిన దానిలో ప్రాంతీయ పార్టీలు కానీ అక్కడ జరుగుతున్న జాతీయ పార్టీలు కానీ ఇవన్నీ అగ్రకులాల చేతుల్లో ఉన్న పార్టీలు. వీటి ద్వారా బీసీలకు న్యాయం జరగదని ఎన్నోసార్లు ఆయన మాట్లాడాడు మాతో. ఆయన నెక్స్ట్ కోరిక కూడా అదే ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటే చనిపోయే ముందు కూడా చెప్పాడు, అభివృద్ధిలో అణగారిన వర్గాలకు వాటా దక్కడం లేదు, అది దక్కాలి అని అన్నాడు. ఆయన రాసిన ఒడవని ముచ్చట్లో కూడా ఉంది. కాబట్టి జయశంకర్ గారి ఆశయం అసంపూర్తిగా మిగిలిపోయింది. తెలంగాణ లక్ష్యం నెరవేరినా కూడా ఆ అసంపూర్తిగా మిగిలిన లక్ష్య సాధన కోసం బీసీలంతా కూడా ఆయననే ఐకాన్గా పెట్టుకొని ముందుకెళ్తారు. జ్యోతిబా ఫూలేను, ఆయనను, తర్వాత శివశంకర్ గారిని, బీసీల కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో, బీసీల హక్కుల కోసం పోరాడారో వాళ్ళందరినీ ఐకాన్స్గా పెట్టుకొని బీసీ పార్టీ త్వరలోనే ఆవిర్భవించబోతున్నారు. ఎవరున్నారు లీడ్ చేయడానికి? అంటే పర్టికులర్గా ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త, లేకుంటే ఒక రాజకీయ నాయకుడా, లేకుంటే పోలరైజేషన్ జరుగుతుందమ్మా. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది ముందుబడి ఇంటెలెక్చువల్ ఫోరం పెట్టారు. చిరంజీవులు గారు అనర్గళంగా బీసీలకు జరిగిన అన్యాయాల మీద, గతంలో కమిషన్స్ ఇచ్చిన విషయాలు,
రాబోయే రోజుల్లో ఎట్లుండాలి, మన భవిష్యత్తు ఎట్లుంటుంది, ఆయన అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అన్ని దిక్కుల భద్రాచలం దగ్గర నుంచి నిన్న గట్కేసర్ వరకు కూడా మీటింగ్స్ పెడతా ఉన్నాడు. ముందు ఫేస్ చిరంజీవి ఉన్నా కూడా ఆయన వెనకాల చాలా మంది ఉన్నారు. వాళ్ళు వస్తారు, సరైన సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. సో 2 years ఉంది కాబట్టి బలమైన నాయకత్వం వస్తుంది. అది కూడా నేను చెప్పదలుచుకున్నా. ఒక బలమైన నాయకత్వం వస్తుంది, యంగ్ లీడర్షిప్ వస్తుంది. డెఫినెట్గా బీసీల ప్రమేయం లేకుండా 2028లో ఎవ్వరు ముఖ్యమంత్రి కాలేరు ఇక్కడ. సో ఒక ఇంట్రెస్టింగ్ అంశం. ఇన్ని రకాల అంశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఒకవైపు కేటీఆర్కి సంబంధించి అరెస్ట్ అంశం కావచ్చు, కవిత అనే తన ఇండివిజువల్గా తిరుగుతున్నారు, జిల్లాల వారీగా తిరుగుతున్నారు, ఇవన్నీ అనుకున్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారు అనేది ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం తర్వాత స్పెషల్ అసెంబ్లీ సెషన్ని 1 day కోసం ఏర్పాటు చేశారు. అదే ప్రధానమంత్రి క్యాబినెట్లో కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. వాళ్ళిద్దరి మధ్య అసోసియేషన్ బాండ్ అనేది ఉంది అని రావు సాబ్ అని పిలుస్తారు. ఇన్ని అయినప్పుడు కూడా కేసీఆర్ ఎందుకని అటెండ్ అవ్వలేకపోయారు ఆ సెషన్ని? అదే ఆయన విషయంలో అది ఒక పెద్ద పొరపాటు అని నేను అనుకుంటున్నా. ఒక మంచి అవకాశం వచ్చింది ఆయన అసెంబ్లీకి రావడానికి. అప్పుడు నాన్ కాంట్రవర్షియల్ కదా. ఆయన స్మరణ కోసం పెట్టుకున్న, సంస్మరణ కోసం పెట్టుకున్న మీటింగ్లో ఎవరు కేసీఆర్ని అగౌరవపరచరు కదా. బడ్జెట్ నడుస్తున్నప్పుడు ఎట్లయితే గవర్నర్ గారు ఉన్న సభలో వారు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు కదా గవర్నర్. అప్పుడు బడ్జెట్ సమయం, బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నప్పుడు, బట్టి గారు బడ్జెట్ ప్రసంగం చదువుతున్నప్పుడు వచ్చి కాసేపు కూర్చొని పోయారు. మొన్న మంచి అవకాశాన్ని జారవిడ్చుకున్నారు. ఎందుకంటే చాలా హుందాగా ఉండేది. అన్నిటికంటే ఎక్కువగా తెలంగాణ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ ఆయనే. రాజ్యసభలో వెంకయ్యనాయుడు అడుగడుగున అడ్డుపడాలని ప్రయత్నం చేసినప్పుడు వెంకయ్యనాయుడు నోరు నొక్కి తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో మన్మోహన్ సింగ్ది కూడా ఇంపార్టెంట్ రోల్. కానీ మన్మోహన్ సింగ్ సంస్మరణ ఆయన చెప్తే చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఆయనకున్న లాంగ్ అసోసియేషన్ కానీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన సహకారాన్ని కానీ ఆయన చెప్పాల్సి ఉండే. బట్ ఆ మంచి అవకాశాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. కొన్నిసార్లు మళ్ళీ తిరిగి రావు అవకాశాలు. బట్ స్పీకర్ గారు స్వయంగా ఫోన్ చేసినా కూడా తను రాలేదు అని అంటే అదొక తప్పిదం. అది రెండవది ఏంటంటే ప్రజలంతా కూడా ఇంతకాలం సరే ఒక 1 year పాటు రేవంత్ రెడ్డికి టైం ఇవ్వడానికి ఇప్పుడే ఎందుకు విమర్శించాలని చెప్పి ఆయన రాలేదు అని అర్థం చేసుకున్నారు. మేము కూడా అన్నాం, విశ్లేషణ కూడా చేసినాం. ఒక 1 year అయిన తర్వాత ఆయన బయటకు వస్తాడు అని చెప్పి. సో ఇప్పుడు ఆయన మీద చాలా పదునైన విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ గారు ఇవాళ పేపర్లో చదివాను నేను. ఆయన ఏమన్నాడు, ఫామ్ హౌస్లో పడుకునే ప్రతిపక్ష నాయకునికి ఆ హోదా ఎందుకు అన్నాడు. అంటే ఈ విషయంలో ఎవరు ఎన్కౌంటర్ చేయగలుగుతారు? నువ్వు రాదలుచుకున్నప్పుడు నీకు ఆ హోదా అవసరం లేదు. ఒకవేళ ఆ హోదా నువ్వు పెట్టుకోవాలనుకుంటే ఇప్పటికైనా బయటికి రావాలి. సరే, ఆయన ఏదో April 27 నాడు వార్షికోత్సవం ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ లాగా చేస్తా అంటే ఆ విషయంలో కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినం అది కాదు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినాన్ని చేస్తారా, భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినాన్ని చేస్తారా? వాళ్ళే ఆలోచించుకోవాలి. పేరు మార్చి మళ్ళీ మారుస్తారా? ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలి.